హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఏపీలో సాయంత్రం 6 గంటల వరకు 75.92% పోలింగ్ నమోదైంది. ఇక 6 గంటల తర్వాత కూడా ఓటు వేయడానికి ప్రజలు తరలివచ్చారు. దీంతో ఈసీ అధికారులు వాళ్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే రాత్రి 11 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తంగా అంటే ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్లు కలుపుకుంటే 85% ఓటింగ్ నమోదైందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీ పోలింగ్ నమోదైంది. ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే కోనసీమ 83.19, తూర్పుగోదావరి జిల్లా 79.31, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా 81.12, ఏలూరు 83.04, కాకినాడ 76.37, విజయనగరం 80.33, అదేవిధంగా మన్యం 75.24, విశాఖపట్నం 68.13, శ్రీకాకుళం 74.99, చిత్తూరు 84.71, తిరుపతి 76.83, కృష్ణా 82.20, ఎన్టీఆర్ జిల్లా 78.76, గుంటూరు 75.74, పల్నాడు 78.70% పోలింగ్ నమోదు అయితే ఏలూరు జిల్లాలో 2019లో 83% పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు పోలింగ్ 83.4% నమోదైంది. గతం కంటే కొద్దిగా పోలింగ్ పెరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2019లో 81.19% ఓటింగ్ నమోదు కాగా ఇప్పుడు 81.12% పోలింగ్ నమోదైంది. గతం కంటే 0.07% పోలింగ్ తగ్గింది. ఇక తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 17 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. 2019తో పోలిస్తే ఈసారి ఎక్కువే పోలింగ్ శాతం నమోదైంది. 2019లో 62.77% ఓటింగ్ నమోదైతే ఈసారి 64.93% ఓటింగ్ నమోదైంది. అయితే పూర్తిగా ఓటింగ్ శాతాన్ని ఇవాళ ఎలక్షన్ కమిషన్ వెల్లడించనుంది. పలు పార్లమెంట్ సెగ్మెంట్లలో 72% ఓటింగ్ దాటింది. అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో 76.47% పోలింగ్ జరగగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యల్పంగా 46.08% పోలింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో 50.34% పోలింగ్ నమోదైంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా ఓటింగ్ జరగగా రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మందకోడిగా పోలింగ్ కొనసాగింది. వరుసగా సెలవులు రావడంతో ప్రజలు టూర్లకు ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. కొంతమంది ఇళ్లకే పరిమితమయ్యారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ స్టేషన్లలో రద్దీ పెద్దగా కనిపించలేదు. సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో 50% కూడా పోలింగ్ నమోదు కాలేదు. మల్కాజ్గిరి, చేవెళ్లలో 50% పోలింగ్ దాటింది. అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో 76.47% పోలింగ్ నమోదు కాగా ఖమ్మంలో 75.19% పోలింగ్ నమోదైంది. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఆదిలాబాద్ 72.96, భువనగిరి 76.47, చేవెళ్ల 55.45, హైదరాబాద్ 46.08, కరీంనగర్ 72.33, ఖమ్మం 75.19, మహబూబాబాద్ 70.68, మహబూబ్ నగర్ 71.54, మల్కాజ్గిరి 50.12, అదేవిధంగా మెదక్ 74.38, నాగర్ కర్నూలు 68.86, నల్గొండ 73.78, నిజామాబాద్ 71.50, పెద్దపల్లి 67.88, సికింద్రాబాద్ 48.11, వరంగల్ 68.29, జహీరాబాద్ 74.54% పోలింగ్ నమోదైంది. ఇక్కడ కూడా కొన్ని స్థానాల్లో 6 తర్వాత ఓటు వేసేందుకు ఓటర్లకు అవకాశం కల్పించారు.